కష్టతరమైన ప్రసవం తరువాత యశోద ఆకస్మారక స్థితిలో ఉండగా వసుదేవుడు ఆ ఆడబిడ్డను పట్టుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు వచ్చి ఆ శిశువును గోడకు కొట్టి చంపాలని ప్రయత్నిస్తుండగా ఆ శిశువు 8 చేతులతో శంఖ చక్ర గదా సారంగాలతో లేచి తాను యోగ మాయని అని కంసుణ్ణి చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. మధురా నగరంలో కంసుడి చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవుడిచే రేపల్లెలోని నందుని ఇంట యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితం గడుస్తుంది. తను చిన్నంలో పాలు తాగే వయసులోనే తనను చంపుటకు కంసుడు పంపించిన పూతన శకటాసురులను సంహరిస్తాడు. యశోదాకు తన నోటిలో అండ పిండ బ్రహ్మాండములను చూపి యశోదను ఆనంద ఆశ్చర్య